వర్షాకాలం సీజన్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ చేస్తోంది. ఈ 13 రోజుల్లో 62% లబ్ధిదారులకు రేషన్ సప్లై అయింది. ఇప్పటి వరకు 56,40,000 మంది 3 నెలల బియ్యం తీసుకున్నారు. ప్రారంభంలో టెక్నికల్ ఇష్యూ వచ్చినా రేషన్ పంపిణీ స్పీడప్ అయింది. ఈ నెలాఖరు వరకు బియ్యం సప్లై చేయనున్నారు అధికారులు. రాష్ట్రంలోని 3,10,00,000 మంది లబ్ధిదారులకు ఈ నెల ప్రారంభం నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తోంది రాష్ట్ర సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 62% రేషన్ పంపిణీ ప్రక్రియ పూర్తయింది. వర్షాకాలం సీజన్ను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున రాష్ట్రంలోని 91,83,000 రేషన్ కార్డులున్న కుటుంబాలకు సివిల్ సప్లై శాఖ రేషన్ పంపిణీ చేపట్టింది. ఈ నెలాఖరు వరకు రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీకి సివిల్ సప్లై అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 17,349 రేషన్ షాపులతో ఈ నెల ప్రారంభం నుంచి రేషన్ పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలోని 91,83,000 రేషన్ కార్డుల్లో 56,40,000 కార్డుదారులకు ఇప్పటికే 3 నెలల రేషన్ అందింది. గత 13 రోజుల్లోనే 62% మంది రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ పూర్తయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల్లో 1,81,00,000 ట్రాన్సాక్షన్ నిర్వహించి లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేశామన్నారు సివిల్ సప్లైస్ అధికారులు. రాష్ట్రంలో 3,10,00,000 మంది లబ్ధిదారులకు 3 నెలల రేషన్ పంపిణీ కోసం 5,58,000 టన్నుల సన్నబియ్యం అవసరమవుతాయని సివిల్ సప్లైస్ అధికారులు అంచనా వేసి సిద్ధం చేశారు. రేషన్ షాపుల్లో రోజుకు 15 లక్షల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని, ఇప్పటికే చాలా రేషన్ షాపుల్లో 100% రేషన్ పంపిణీ పూర్తయిందని తెలిపారు అధికారులు. హైదరాబాద్ సిటీతో పాటు గ్రామాలు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లబ్ధిదారులకు రేషన్ ఇస్తున్నారు. దీంతో ఆయా రేషన్ షాపుల పరిధిలోని కార్డులకు రేషన్ పంపిణీ పూర్తయినా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులకు రేషన్ పంపిణీ కొనసాగుతోంది. ఒకేసారి సన్నబియ్యం పెద్ద ఎత్తున ఇంటికి చేరుతుండటంతో పేద మధ్యతరగతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టెక్నికల్ సమస్యలున్నా రేషన్ షాపుల్లో వినియోగించే ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం కోసం కొత్త సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో రేషన్ పంపిణీ చేపట్టగా కొత్త సాఫ్ట్వేర్లో టెక్నికల్ సమస్యలతో చిన్న ఇబ్బందులు వచ్చాయి. వాటిని పరిష్కరించడంతో సమస్య తీరింది. రాష్ట్రంలో ఉన్న 91,83,000 రేషన్ కార్డుల్లో 55 లక్షల వరకు NFSA కార్డులుండగా 36 లక్షలకు పైగా స్టేట్ కార్డులున్నాయి. స్టేట్ కార్డులకు ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోలు ఇస్తుండగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కో లబ్ధిదారుడికి 5 కిలోలు మాత్రమే ఇస్తుంది. వీరికి రాష్ట్రం తరపున మరో కిలో కలిపి ఇస్తున్నారు. దీంతో ప్రతి నెల సెంట్రల్ కార్డులున్న లబ్ధిదారుల నుంచి రేషన్ డీలర్లు 2 సార్లు వేలిముద్రలు తీసుకుంటున్నారు. ఈ నెలలో 3 నెలల రేషన్ను ఒకేసారి ఇస్తుండటంతో ఒక్కో నెలకు 2 సార్లు చొప్పున 3 నెలల రేషన్ను 6 సార్లు వేలిముద్రలు తీసుకుంటున్నారు. దీంతో సెంట్రల్ కార్డులకు 6 సార్లు బయోమెట్రిక్ తీసుకునే విధానాన్ని సరళీకరించి 3ంటికే పరిమితం చేశారు. దీంతో రేషన్ పంపిణీ మరింత స్పీడప్ అయింది.